అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చైనా చూస్తాను మిమ్మల్ని చూడలేదు రోజు 20-30 సంవత్సరాలు మనతో ముఖాలు చూసుకున్నాను నీ ముఖం చూడలేదు చైర్ ముఖం చూస్తాను నీకు అలా కనిపిస్తుంది ఏంటి అధ్యక్ష మంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది మేబీ కరెక్షన్ సబ్జెక్ట్ కరెక్షన్ ఎంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు కానీ అర్హులైన వాళ్ళు ఉంటే ఇక ముందు ఇస్తాము ఈ 19 సంవత్సరాలు ఎవరు 60 సంవత్సరాలు నిండలేదు ఈ 19 సంవత్సరాలు ఎవరు విద్యార్థులు ఎవరు లేరు ఇక ఫ్యూచర్లో వస్తే ఇదిగో నాయుడు గారు మాట్లాడండి సభ్యులు శివరామరెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు చెప్పుకుంటారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2019 పదవి దిగిపోయేసరికి 34 లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు, 34-35 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత దాన్ని 55 లక్షలు 60 లక్షలు చేసామని చెప్పారు. తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం ఎవరైనా సార్. అధ్యక్ష 2019 ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే 4,000 రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం. అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి 1,125 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ. మిగిలినటువంటి 2,875 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు. ఇది నగ్న సత్యం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మీ దానికి వస్తాను అధ్యక్ష. మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు అధ్యక్ష. వినండి మీ లైన్లోకి వస్తే వినండి అధ్యక్ష, వినండి. అసలు మీరే అధ్యక్ష మీరే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు వినండమ్మా, నేను ఎవరిని విమర్శించడం లేదు. తర్వాత మీరు మాట్లాడండి, అరగంట మాట్లాడండి. నేను తప్పుంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి. మీరు వినండి, ముందు వినాలి కదా. మీరు ఎన్ని రోజులు పెంచారో దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు. మేము ఎలక్షన్లో చెప్పాము. మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి, లేకపోతే మేము ఉండేటప్పుడు 64 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 60 లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతి నెల డెత్స్ వస్తుంటాయి. డెత్స్ అన్ని వేకెన్సీ అవుతుంది. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000-2,000 లక్షలు తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. అయితే మీరు ఇంకోటి చెప్పారు, గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష. గతంలో ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో క్యాన్సిల్ చేసేవారు. మేము వచ్చిన తర్వాత 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చాం. సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. రెండవది, గతంలో మరి మంత్రిగా కూడా ఉన్నారు, గతంలో భర్తకి ఎవరైనా పెన్షన్ వస్తే 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు. భర్త చనిపోయినా భార్యకి పెన్షన్ ఇవ్వలేదు. రికార్డు ఉంది కదా, తెప్పించండి, ఒకరోజు కూర్చొని రికార్డు చూడండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరుసటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అన్నీ జరుగుతున్నాయి. ఇక కొత్తగా వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. దుర్మార్గంగా 2019-25 అర్హత కలిగిన వాళ్ళకి మీరు నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు వస్తుందని, కారు ఉందని, భూమి ఉందని, లేకపోతే అది ఉందని, ఇది ఉందని చెప్పి చాలామందికి పార్టీ ముద్రేసి చాలా పెన్షన్లు తీశారు అధ్యక్ష. అదేవిధంగా జెన్యూన్గా భర్త చనిపోతే భార్య విడో అవుతుంది, వాళ్ళు కూడా ఉన్నారు.
ఇవన్నీ ఆ సబ్ కమిటీలు నేనున్నాను, మంత్రి గారు ఉన్నాం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో పూర్తిగా భర్త చనిపోయినటువంటి భార్యలు ఎంతమంది, గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వాళ్ళకి పార్టీ పేరు పెట్టి తీసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా మొన్ననే రివ్యూ చేసాం అధ్యక్ష. కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. రెండవది 50 సంవత్సరాలు అధ్యక్ష. చాలా కులాలకు 50 సంవత్సరాలు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తాడి ట్యాపర్స్కి ఇచ్చాం, ట్రైబల్స్కి ఇచ్చాం. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. కొత్త పెన్షన్లు అనేవి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఉన్నారో, మీ దుర్మార్గం వల్ల గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వారికి తీసేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇవ్వడానికి మేము ఇప్పటికే మొత్తం రివ్యూ చేశాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. లోపి గారు గారిని అడిగిన ప్రశ్నకి మా సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి గారి కంటే అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి వారు సమాధానం చెప్పారు. ఆయన వరకు ఓకే. కానీ సూటిగా మళ్ళీ అడుగుతున్నాం, ఈ 19 నెలల కాలంలో ఈ 60 సంవత్సరాలు నిండా ఏ ఒక్క వృద్ధులకైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా? ఈ 14 నెలల కాలంలో, అంటే మీరు దిగుబడి స్పౌస్ అనే వర్డ్ వాడారు కాబట్టి, స్పౌస్ అంటే ఏంటంటే ఎవరైతే పెన్షన్ హ్యావింగ్ ఏ పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్య స్పౌస్, లేకుండా పెన్షన్ రాకుండా భర్త చనిపోయిన వాళ్ళు. ఎందుకంటే 19 నెలల కాలంలో ఎంతోమంది ఉన్నారు కదా చనిపోయిన కాలంలో, వాళ్ళ భార్యలకి ఈ 19 నెలల కాలంలో ఏ ఒక్క పెన్షన్ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు అంటే 19 నెలల కాలంలో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఇవ్వలేదని. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఏది సిగ్నెట్ వ్యాలిడిటీ, ఎవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ కోసం పెట్టాం కదా ఎలిజిబిలిటీ, ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఎలిజిబిలిటీని ఇచ్చారు, మీరేమైనా మార్పులు చేశారా? మార్పులు చేశారా? చేయలేదు కదా. అదే మార్పులు కదా జరుగుతున్నాయి. మరి మీ ప్రభుత్వం కూడా దాంట్లో ఏం మీరు మార్పులు చేయలేదు కదా. అదే కదా ఇస్తున్నారు ఎలిజిబిలిటీ, అదే కదా క్రైటీరియా. ఆ క్రైటీరియాని మీరు మార్పులు చేయలేదు కాబట్టి అది పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. మీరేదో మేము ఉద్ధరించమనడానికి గత సంవత్సరం కూడా 3,000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం మీరు మీ ఎన్నికల ప్రకారం 4,000 ఇస్తాం, 4,000 మీరు ఇచ్చారు, ఫైన్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ 50 సంవత్సరాలకి ఇస్తున్నారు, అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయ నిరతం తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానే కదా మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 నెలల కాలం అంటే 14 అంటే వీరికి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌస్కి స్టార్ట్ చేశారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అరుగుతుండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? అదేమైనా మీ డేట్ కటాఫ్ డేట్ ఉందా? లేదు 5 సంవత్సరాలు గడిపేస్తారా? పాపాలు వీధులు పడిన దయచేసి మందిగానే కోరుతున్నాం చెప్పండి. చివరిగా ఒక్క నిమిషం, మళ్ళీ దానికి ఎక్కువ వెళ్ళిపోవద్దు. చివరిగా మీ ప్రశ్న ఏంటండి? సార్, సకల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు